క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, వాట్ ఆర్ ద పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ గెయినింగ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజెస్ డన్. సో అబౌట్ డిసీజెస్ యాజ్ వి సీన్ ఇన్ ది మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, వ్యాధుల గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడం హానికరం. ఎందుకంటే మనకు లేని వ్యాధులను ఊహించుకుంటాం. చిన్న లక్షణాలు పెద్ద వ్యాధులుగా మనం దాన్ని భావిస్తాం. ఇది భయం, ఆందోళన, ఒత్తిడిని మనకు కలిగిస్తుంది. మన మనశ్శాంతిని ఉండనవద్దు. మన ఆరోగ్యం, ఆనందం, నిర్ణయాలు తీసుకునిపోయి అన్నిటి వైపు కూడా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? అందువల్ల మనం సరైన అవగాహన లేకుండా ఎక్కువ సమాచారం, అతి ఆలోచనలు మానసిక బాధకు కారణమవుతాయి. అర్థం. ఆన్సర్ 4 మార్క్స్ ఇలా రాయాలి. ఎలా తెలిసి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మీకు 1 మార్క్ కూడా పోదు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి సెక్షన్ నుంచి మార్కులు పోతాయి. సో నేను ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారంగా రాయండి, మీకు 1 మార్క్ కూడా పోదు. ప్రతిదీ కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది ఇంట్రడక్షన్. ది లెసన్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఈస్ రిటన్ బై Jerome K. Jerome. He is a famous English writer known for his funny and wise writing. This lesson is taken from his book 3M. So 3 men in a boat. ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఒక పాఠాన్ని ఎవరు రాశారు? జెరమ్ కే జెరమ్ రాశారు. ఓకేనమ్మా. ఆయన హీఈస్ ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ నోన్ ఫర్ హిస్ ఫన్నీ ఎస్సే అండ్ వైస్ రైటింగ్. సో ఈయన ఒక చాలా ప్రసిద్ధి అయిన ఇంగ్లీష్ రైటర్ అనమాట. ఈయన రచనలన్నీ కూడా హాస్యంగా మరియు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దిస్ లెసన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ 3 Men in a Boat. ఈ పాఠం ఆయన రాసిన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం 3 Men in a Boat నుండి తీసుకోబడింది. అది ఇంట్రడక్షన్. మెయిన్. సో ఇప్పుడు దీనికి మెయిన్ ఆన్సర్. ది నెరేటర్ రీడ్స్ ఏ మెడికల్ బుక్ అండ్ థింక్స్ దట్ హి హాస్ ఆల్ డిసీజెస్. హి బికమ్స్ స్కేర్డ్ అండ్ సాడ్. ఇక్కడ వరకు నేర్చుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటేమా, ఈ నెరేటర్ ఒక మెడికల్ బుక్ అని చదువుతాడు. ఇది చదివిన తర్వాత తనకు అన్ని వ్యాధులు ఉన్నాయని అతను అనుకుంటాడు. దీని వల్ల అతడు భయపడతాడు అండ్ చాలా దుఃఖానికి గురవుతాడు, సాడ్ అయిపోతాడు. అది ప్రేరక అర్థం. నెక్స్ట్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ that today people search everything online. Too much knowledge without understanding can confuse us. ఈ పేరాకి అర్థం ఏంటంటే, మనం ఇది తగినంత కాకుండా ఎక్కువ సమాచారం కారణంగా ఇది మనకి జరుగుతుంది అనమాట. ఇది తగినంత కాకుండా ఎక్కువ సమాచారం కారణంగా జరుగుతుంది. టుడే పీపుల్ సర్చ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఈ రోజుల్లో మనం ప్రతిదీ కూడా ఆన్లైన్ లోనే చూస్తున్నాం. టూ మచ్ నాలెడ్జ్ వితౌట్ అండర్స్టాండింగ్ కెన్ కన్ఫ్యూజ్ అస్. అర్థం చేసుకోకుండా ఎక్కువ జ్ఞానం మనల్ని గందరగోళం పరుస్తుంది అండ్ ఆందోళన కూడా కలిగిస్తుంది. అది పేరాకి అర్థం. నెక్స్ట్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ థింగ్స్ సింపుల్ అండ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. అంటే మనము విషయాల్ని చాలా సరళంగా ఉంచడం మంచిది, బెటర్ గా ఉంచడం మంచిది. మనం ఎక్కువగా ఆందోళన చెందకూడదు. అవసరమైతే మనం పెద్ద నిపుణులు, ఎక్స్పర్ట్స్ సహాయం మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఎ డాక్టర్ దెన్ టు గెస్ బై అవర్ సెల్ఫ్స్. అర్థం ఏంటంటే, మనకు వ్యాధి ఉందని మనం ఊహించుకోవడం కంటే డాక్టర్ వద్దకు వెళ్ళడం చాలా మంచిది. డాక్టర్లు మనకు సరైన సలహాలను ఇచ్చి అండ్ మనకి మంచిగా చికిత్స అనేది చేస్తారు. అది క్వశ్చన్ కి మెయిన్ ఆన్సర్ అర్థం. ఓకేనమ్మా, డన్. మోరల్ అంటే ఏంటి? నీతి. సో ది స్టోరీ క్లవర్. ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది? ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఏంటి ఆ పాఠం? ఎక్కువగా ఆలోచించడం. సో అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్. తాను వ్యాధి అని డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ కన్సల్ట్ చేయకుండా తన ఒక వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం అనమాట. దీనికి సో మన మనశ్శాంతిని హానికరం అనేది చేస్తుంది. ఓకేనమ్మా, డన్. అంటే ఈ కథ మనకి ఒక పాఠం నేర్పుతుంది. ఎక్కువగా ఆలోచించడం మరియు తాను వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం. ఇవి మన మనశ్శాంతిని నాశనం చేస్తాయి. ఓకేనమ్మా. సాధారణ జీవితం, సరైన జాగ్రత్త మరియు మనసుకి ప్రశాంతత అనే వాటిని ఉత్తమమైన మందులు. ఓకేనమ్మా చెప్తుంది. అదే మోరల్. ఓకేనమ్మా, డన్. ఓవర్ థింకింగ్ క్రియేట్స్ ఇమాజినరీ ఫియర్స్ అండ్ ప్రాబ్లమ్స్ దట్ డిస్టర్బ్ బోత్ ది మైండ్ అండ్ హెల్త్. ఆ కీ పాయింట్ అంటే ముఖ్యమైన అంశం. అతి ఆలోచన వల్ల మనకి ఇమాజినరీ ఫియర్స్ అంటే కల్పిత భయాలు అండ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏర్పడతాయి. సో ఇవి మనసుకు మరియు ఆరోగ్యానికి డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనమ్మా, అది కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. Jerome K. Jerome గారు humorously criticizes how overthinking turns simple worries into unnecessary mental suffering.
క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? క్రిటికల్ కామెంట్ అంటే మన ఒపీనియన్ ఇవ్వడం అనమాట. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఇలాంటివి. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో రచయిత ఒక చెప్పాలనుకున్న సందేశం ఏమిటో అని చెప్పేది క్రిటికల్ కామెంట్. ఓకేనమ్మా, డన్. తిట్టడం కాదు క్రిటికల్ కామెంట్ అంటే, ఇది ఆలోచించి చెప్పే వివరణే క్రిటికల్ కామెంట్. సో ఇందు జరం క్రిటికల్ హ్యూమరస్లీ క్రిటిసైజెస్ హౌ ఓవర్ థింకింగ్ టర్న్స్ సింపుల్ వరీస్ ఇంటూ అన్నెసరీ మెంటల్ సఫరింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, జరం హాస్యంగా చిన్న ఆందోళనలను పెద్ద సమస్యలుగా మార్చి అతి ఆలోచనలను విమర్శిస్తాడు. ఓకేనమ్మా, ఇది అనవసరమైన మానసిక బాధను కలిగిస్తుంది. జరం ఇక్కడ హ్యూమన్ యూజ్ చేశాడు అంటే యూజ్ చేసి ఏం చెప్తున్నాడు, ఓవర్ థింకింగ్ వల్ల చిన్న వర్రీస్, చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా మారిపోతాయి. సో సింపుల్ ప్రాబ్లమ్స్ బికమ్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా అవి అసలు పెద్ద ప్రాబ్లం గా మారిపోయి అన్నెసరీ ప్రాబ్లమ్స్ గా మారిపోయి మెంటల్ సఫరింగ్, మెంటల్ గా హెల్త్ అని సఫర్ అయిపోద్ది. అది మనం తెలుసుకోవచ్చు. అది క్రిటికల్ కామెంట్ ఈ యొక్క ఆన్సర్ కి. నెక్స్ట్ కోట్, థింకింగ్ టూ మచ్ మేక్స్ కవర్డ్స్ ఆఫ్ అస్ ఆల్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, దీని అర్థం మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం భయపడే వాళ్ళం అవుతాము, మనకు ధైర్యం తగ్గిపోతుంది అండ్ నిర్ణయాలు తీసుకోలేము. అతి ఆలోచనలు మనల్ని ధైర్యంగా పని చేయకుండా చేస్తుంది. కోట్ అంటే ఎవరో రాసింది, ఎవరో చెప్పింది, వాళ్ళ గురించి మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. సో ఇదమ్మా, ఈ విధంగా